ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారికి 2024వ సంవత్సరంలో కాలసర్ప దోషం కారణంగా ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో జరుగుతాయి. అయితే ఈ కాలసర్ప దోషం కారణంగా కుంభరాశి వారు ఎదుర్కోబోయే మార్పులు ఏంటి? అలాగే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా కాలసర్ప దోషం నుండి మీరు విముక్తులవుతారు. అయితే కుంభరాశి వారికి 2024వ సంవత్సరంలో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి? అలాగే ఎటువంటి పరిహారం చేయటం వల్ల కాలసర్ప దోషం నుండి వారికి విముక్తి కలుగుతుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ పరిస్థితులను అధిగమించి వారు సమస్యలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ కాలసర్ప దోషం కారణంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో 2024వ సంవత్సరంలో అనేక రకాల పరిణామాలైతే జరగబోతున్నాయి. ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే జన్మ జాతకంలో కాలసర్పం దోషం ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు, వివిధ మంత్ర ఔషధాలతో సర్పాలను బంధించినవారు, పుట్టలను తవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారు, ఇటువంటి వారికి కాలసర్ప దోషం కారణంగా వారి జీవితంలో ప్రతికూల అంశాలు ఎదురవుతూ ఉంటాయి. వివాహం విషయంలో అనేక రకాల ఇబ్బందులు రావటం, వివాహం ఆలస్యం కావటం, సంతానం ఆలస్యం కావటం, లేకపోతే సంతానం కలగకపోవటం, వివాహం జరగకపోవటం, కుటుంబంలో అనేక రకాల మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యులతో విభేదాలు, అభివృద్ధిలో ఆటంకాలు, ఆరోగ్య విషయాల్లో అత్యధికమైన అనారోగ్య సమస్యలు, ఈ విధంగా మీ జీవితంలో కాలసర్ప దోషం కారణంగా కొన్ని రకాల ప్రతికూలతలను ఈ కుంభరాశి వారు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే కాలసర్ప దోషం కారణంగా ఇటువంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయితే 2024వ సంవత్సరంలో కూడా మీకు కొన్ని ప్రతికూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం ఆలస్యం కావటం, సంతానం కలగకపోవటం, మీ జీవితంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి మార్పులు అనేవి మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా కాలసర్ప దోషం కారణంగా 2024వ సంవత్సరంలో కుంభరాశి వారు కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవలసి రావచ్చు. అంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ విజయం మిమ్మల్ని వరించలేకపోవటం, ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆగిపోవటం, ఇటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కాలసర్ప దోషం అనేది మీరు ఈ జన్మలో చేసిన పాప కర్మల ఫలితం కావచ్చు, లేకపోతే ఈ జన్మలో ఎటువంటి పాపాలు చేయకపోయినా గత జన్మలో మీరు చేసిన తప్పుల కారణంగా కూడా ఈ కాలసర్ప దోషం మిమ్మల్ని వెంటాడవచ్చు. అయితే దీని నివారణకు కుంభరాశి వారు చేయవలసింది ఏమిటి అంటే కనుక, నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే కనుక దోష నివారణ కలుగుతుంది. ఒకవేళ ఈ విధంగా నాగదేవత ప్రతిష్టాపన చేయలేని వారు ఒక చిన్న వెండి నాగ ప్రతిమను తీసుకోండి. అంటే చిన్న సైజులో ఉన్నా పర్వాలేదండి, లేకపోతే మీ స్తోమత కనుక లేకపోయినట్లయితే ఇత్తడి అయినా పర్వాలేదు. ఈ విధంగా ఇత్తడి నాగ ప్రతిమను కాని లేకపోతే వెండి నాగ ప్రతిమను కాని మీ పూజా మందిరంలో పెట్టి ఆ నాగ ప్రతిమకు పాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క నాగ ప్రతిమను తీసుకుని వెళ్లి పేద బ్రాహ్మణుడికి 51 రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా కనుక మీరు చేస్తే మీకున్న కాలసర్ప దోషం నుండి ఖచ్చితంగా మీరు విముక్తిని పొందుకుంటారు. ప్రతికూలంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, కాలసర్ప దోషం కారణంగా కుంభరాశి వారు ఎటువంటి సమస్యలను 2024వ సంవత్సరంలో ఎదుర్కొంటారు, ఈ దోష నివారణకు ఏం చేయాలి, ఎటువంటి పరిహారం చేయటం వల్ల దోష నివారణ కలిగి వీరికి ఉన్న సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.